కొడుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా, నువ్వు చేసిన ప్రార్థన ఫలించింది, నాకు ఉద్యోగం వచ్చింది, ఓడలో పనిచేసే అవకాశం వచ్చింది. అమ్మ కొడుక్కి బైబిల్ ఇచ్చింది. నాయన, సముద్రం మధ్యలో ప్రయాణం చేస్తున్నావు, బహు ప్రమాదకరమైనటువంటి ప్రయాణం అది, ఓడ మునిగిపోతే ఇక నువ్వు మాకు దక్కవురా, ప్రతిరోజు బైబిల్ చదువుతానని, ప్రతిరోజు ప్రార్థన చేస్తానని మాటిచ్చాడు. బైబిల్ తీసుకున్నాడు, ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. ఆ చిన్న వాడలో 7 పనిచేసే వాళ్ళు, ఆ వాడ నడిపించే వాళ్ళు ఉన్నారు. ఈ కుర్రోడు తనకి ఇవ్వబడిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత మోకరించి ప్రార్థన చేసుకుని బైబిల్ చదివేవాడు. అది గిట్టనటువంటి 7 ఆ కుర్రవాడిని ఎంత ఏడిపించారో. మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చి తన్నేవాళ్ళు, బైబిల్ చింపేస్తామని చెప్పి భయపెట్టేసేవాళ్ళు. చిత్రహింసకు గురి చేసినా సరే ప్రార్థించటం మానలా, బైబిల్ చదవటం మానలా. ఒక రోజు ఏం చేస్తారో తెలుసా? కాళ్లకు తాడు కట్టి మనం బకెట్ వేస్తాం చూస్తారా బావిలో, అలా సముద్రంలో వేసేవారండి. ఆ నీళ్ళల్లో పడిన కుర్రవాడు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే బయటికి తీసి, చెప్పరా ప్రార్థన చేయనని చెప్పు, ప్రాణమైనా పోగొట్టుకుంటాడు.